భారీ కాళేశ్వరంకు సంబంధించి బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టొద్దంటూ హరీష్ రావు పిటిషన్ వేశారు. కాళేశ్వరానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇక కాళేశ్వరం నివేదికకు సంబంధించి బీఆర్ఎస్ మరోసారి కోర్టుకెళ్లింది. అసెంబ్లీలో నివేదిక పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో నివేదిక ప్రవేశపెట్టొద్దంటూ హరీష్ రావు పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెట్టొద్దని చెప్పేసి కూడా ఏఐ పిటిషన్ ని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపై విచారించి కమిషన్ కి సంబంధించిన రిపోర్ట్ ని అసెంబ్లీలో పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టు సెలవు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే న్యాయమూర్తి నివాసంలో ఆర్గ్యుమెంట్స్ జరగనున్నాయి. ఇప్పటికే హరీష్ రావు న్యాయవాదులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఈ పిటిషన్ పైన విచారించి న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఉత్కంఠగా మారింది. మరికొద్ది సేపట్లోనే అంటే ఈ రోజు అసెంబ్లీలో మాగంటి గోపీనాథ్ తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం ఉంది. సమావేశం తర్వాత తిరిగి అసెంబ్లీ ప్రారంభం అవుతే ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఉందో అది అసెంబ్లీలో చర్చ పెట్టి ఎమ్మెల్యేలకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకొని ఇతర పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు అన్ని తీసుకొని ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా గతంలోనే హైకోర్టుకి ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా ఆ పర్పస్ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు పెడితే దానికి సంబంధించిన కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి 600 పేజీలకు పైగా ఉన్న రిపోర్టుపై అందరికీ ఎమ్మెల్యేలకు ఇచ్చి దానిపై చర్చకు పెట్టి ఆ చర్చలో వచ్చే అభిప్రాయాలన్నిటిని కూడా తీసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పేసి కూడా ప్రభుత్వం యోచిస్తుంది. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఆ రిపోర్ట్ ని పెట్టొద్దని చెప్పేసి ఐఏ పిటిషన్ ని హరీష్ రావు దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం హరీష్ రావు పిటిషన్ పై విచారణ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తున్నది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారిన పరిస్థితి. ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావు గతంలోనే ఈ పిటిషన్ పైన కొట్టివేయాలి, రద్దు చేయాలని చెప్పేసి కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను పూర్తిగా కొట్టివేయాలి, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా గతంలో హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించి ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము ఈ పరిస్థితిలో అని చెప్పేసి కూడా కేసీఆర్ కు హరీష్ రావుకి తేల్చి చెప్పడం జరిగింది. అసెంబ్లీలో చర్చ పెట్టి తర్వాత చర్యలు తీసుకుంటామంటున్నారు. కాబట్టి ఇంకా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇప్పుడు ఇవ్వలేమని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పింది. అయితే ఇక గవర్నమెంట్ ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతే ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు వచ్చే క్రమంలో అసెంబ్లీలోనే ఆ రిపోర్ట్ ని ప్రవేశపెట్టొద్దని చెప్పేసి కూడా హౌస్ మోషన్ పిటిషన్ ఐఏ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఇప్పుడు విచారణ తర్వాత ఎలాంటి ఉత్తర్వులు వస్తాయనేది కూడా ఉత్కంఠగా మారింది. సురేష్, అయితే ముందు నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి చర్చించాలి అంటూ కూడా ప్రభుత్వం అయితే అసెంబ్లీలో పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే దీన్ని వాళ్ళు డైవర్ట్ చేసేందుకు కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. నిన్న కేసీఆర్ తో కూడా సమావేశం అవడం జరిగింది. అయితే ఆ భేటీలోనే వాళ్ళు పిటిషన్ వేద్దామని భావించినట్టు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి ఇప్పటికే అనేక న్యాయ నిపుణులకు సంబంధించిన రిపోర్ట్ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. కేసీఆర్, హరీష్ రావు అదేవిధంగా ఎలా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్టు జ్యుడిషియల్ రిపోర్ట్, ఏ పార్టీకి సంబంధం లేకుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించి కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి పూర్తి విచారణ, ఈ విచారణకు కేసీఆర్ కూడా హరీష్ రావు ఇద్దరు కూడా హాజరు కావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంజనీర్లు అందరూ కూడా హాజరయ్యి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, ఎలా నిర్మించారు, అసలు ఏం జరిగింది అనే పూర్తి డీటెయిల్ గా కమిషన్ విచారించింది. దాదాపు కొన్ని నెలల పాటు విచారించి పూర్తి స్థాయిలో 600 పేజీలకు పైగా రిపోర్ట్ ని అందించింది. ఆ రిపోర్ట్ పైనే ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటాము, దాన్ని అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పేసి కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అసెంబ్లీలో వివిధ పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు అందరూ చర్చించిన తర్వాతే ఎలా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది, మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోవడం జరిగింది. ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ లో జరిగిన
క్వాలిటీ కూడా కట్టిన నిర్మాణంలో క్వాలిటీ లేదు. ఒక ప్లానింగ్ కూడా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి 1,00,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు పెట్టి హడావుడిగా నిర్మించారని చెప్పేసి కూడా గతంలో కాంగ్రెస్ ఆరోపించింది. దానికి సంబంధించే ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి దానికి పిసి ఘోష్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిపోర్ట్ ని కూడా విమర్శిస్తున్నారు అని చెప్పేసి కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఐఏ పిటిషన్ కి సంబంధించి ఎలాంటి విచారణ జరుగుతుంది, విచారణ తర్వాత ఎలాంటి ఉత్తర్వులు వస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిన పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.